నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. రష్యా దెబ్బకు దెబ్బ తీసింది. ఉక్రెయిన్పై ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తే ఇప్పుడు రష్యా అంతకు మించి అన్నట్టు పగ తీర్చుకుంది. అసలు ఉక్రెయిన్పై రష్యా ఎలా దాడులు చేసింది? గతంలో ఉక్రెయిన్ రష్యాకు ఎలాంటి నష్టాన్ని కలిగించింది? ట్రంప్ ఫోన్ కాల్ వృధా అయిందా? అసలు పుతిన్తో ట్రంప్ ఏం మాట్లాడాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదా? శాంతి చర్చల మాటేంటి? ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది తప్ప తగ్గడం లేదు. ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేస్తే ఇప్పుడు పుతిన్ సేనలు పగ తీర్చుకున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ రష్యాలోని 5 వైమానిక స్థావరాలపై ఆకస్మిక డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులు రష్యా సైనిక సామర్థ్యాన్ని గట్టిగా దెబ్బతీశాయి. ఉక్రెయిన్ భద్రతా సంస్థ విడుదల చేసిన వీడియో ఫుటేజ్ ప్రకారం ఈ దాడుల్లో 41 రష్యన్ యుద్ధ విమానాలు, వీటిలో క్రూయిజ్ మిస్సైళ్లను ఉపయోగించగల స్ట్రాటజిక్ బాంబర్లు, నిఘా విమానాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రష్యా బైలాయా వైమానిక స్థావరంలోని టుపోలెవ్ Tu-22 విమానంతో సహా ముఖ్యమైన లక్ష్యాలన్నీ దెబ్బతిన్నాయి. సుమారు 18 నెలల పాటు ప్లాన్ చేసి రష్యా భూభాగంలోకి డ్రోన్లను రహస్యంగా పంపి దాడి చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడులు రష్యాకు సుమారు $7 బిలియన్ నష్టాన్ని కలిగించాయని అంచనా. అంతేకాదు, ఉక్రెయిన్ రష్యా ఆక్రమిత క్రిమియాను కలిపే కేర్చ్ వంతెనను కూల్చేసింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై వైమానిక దాడులతో పగ తీర్చుకుంది. రష్యా ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్, క్రూయిజ్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా పలు నగరాలను లక్ష్యంగా చేసుకుంది. రష్యా ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడిని చేసింది. 355 డ్రోన్లు, 9 క్రూయిజ్ మిస్సైళ్లను రష్యా ప్రయోగించింది. ఇది 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో అతిపెద్ద దాడిగా చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో కనీసం 12 మంది మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా రష్యా అటాక్ చేసింది. దీనివల్ల కీవ్లో ప్రజలు బంకర్లు, మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో కూడా రష్యా దాడులను పెంచింది. గత 2 వారాల్లో 150 చదరపు కిలోమీటర్ల సుమీ భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ దాడులు ఉక్రెయిన్పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచడంతో పాటు శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో సుమారు 75 నిమిషాల పాటు మాట్లాడారు. రష్యాపై ఉక్రెయిన్ దాడుల తర్వాత పుతిన్తో ట్రంప్ మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, 2 వైపుల నుంచి జరుగుతున్న దాడులు చర్చకు వచ్చాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కాల్ను మంచి సంభాషణగా అభివర్ణించారు. కానీ ఈ చర్చల వల్ల తక్షణ శాంతికి దారితీసే పరిస్థితులు ఏర్పడలేదని ట్రంప్ పేర్కొన్నారు. తమ వైమానిక స్థావరాలపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కాల్లో ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం గురించి కూడా చర్చించామన్నారు. ఇరాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండకూడదని ఇద్దరు అంగీకరించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఫోన్లో మాట్లాడిన తర్వాత రష్యా ఉక్రెయిన్పై దాడులు చేసింది. ట్రంప్ పుతిన్ ఫోన్ కాల్ రష్యా దాడులను ఆపలేకపోయింది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలను అని పదే చెప్పినప్పటికీ ఈ కాల్ తర్వాత ఎలాంటి కాల్పుల విరమణ ప్రతిపాదనను పుతిన్ అంగీకరించలేదు. ఉక్రెయిన్ అమెరికా ప్రతిపాదించిన 30 నుండి 60 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. కానీ పుతిన్ దీన్ని తిరస్కరించాడు. ఈ విరామం ఉక్రెయిన్కు పశ్చిమ ఆయుధాల సరఫరా, సైనిక శిక్షణకు ఉపయోగపడుతుందని ఆరోపించారు పుతిన్. ట్రంప్ పుతిన్పై కొత్త ఆంక్షలు విధించడానికి, ఉక్రెయిన్కు అదనపు సైనిక సహాయం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది వాషింగ్టన్, యూరోపియన్ మిత్ర దేశాల్లో ఆందోళనకు కారణమైంది. ఈ ఇటీవల దాడులు, ప్రతీకార చర్యలు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా సైనిక సామర్థ్యానికి గణనీయమైన నష్టాన్ని కనిపించినప్పటికీ రష్యా వైమానిక దాడులు ఉక్రెయిన్లో సివిలియన్ జీవితాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేశాయి. ట్రంప్ పుతిన్ ఫోన్ కాల్ శాంతి చర్చలకు ఊతమివ్వలేకపోయింది. రష్యా తన దాడులను కొనసాగించింది. ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు ఖైదీల మార్పిడి వంటి చిన్న ఒప్పందాలతో ముగిశాయి. కానీ కాల్పుల విరమణ లేదా శాశ్వత శాంతి ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనను అల్టిమేటంగా అభివర్ణించారు. పుతిన్తో నేరుగా చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ పుతిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ సంఘర్షణ అంతర్జాతీయ రాజకీయాలపై, ముఖ్యంగా యూరోపియన్ భద్రత, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతోంది. రష్యా ప్రతీకార దాడులు, ఉక్రెయిన్ కొత్త రకం దాడులు ఈ యుద్ధం త్వరలో ముగియదని తెలియజేస్తున్నాయి. ట్రంప్ జోస్యం శాంతి చర్చలకు ముందుకు తీసుకెళ్లగలదా లేదా ఈ సంఘర్షణ మరింత తీవ్రమవుతోందా?